జగన్మోహన్ రెడ్డి సర్కారు నిలవేసినట్లు కూటమి సర్కార్ వైఫల్యాలని, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలని, నారా లోకేష్ వైఫల్యాలని, ముఖ్యంగా మోదీ వైఫల్యాలని, పవన్ కళ్యాణ్ వైఫల్యాలని నిలదీయగలరా, నిలదీస్తారా? అంటే మీడియా ఒక బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా తప్పు జరిగిందనుకోండి, దాన్ని ప్రశ్నిస్తాం. అప్పుడు ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నించాం. ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ తప్పు 1 ఇయర్ పరిపాలనలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఈ 1 ఇయర్లో ఉన్నటువంటి అంశాల విషయంలో ఇదిగో ఈ పర్టికులర్గా నేను ఇందా చెప్పాను కదా, శాండు, మైనింగు, లేకపోతే ఎడ్యుకేషను, ఇట్లా అనేక అంశాల విషయంలో నేను డ్రైవ్ చేశాను. కాకపోతే ఏంటంటే మనం చూసే కోణం కొన్ని ఉంటుంది. కొన్ని వాళ్ళ మీద వేసిందేమన్నా బాగా హాట్గా అనిపించింది, వీళ్ళ మీద వేసిందేమన్నా ఇది కనపడదు. ఎందుకంటే మనం నెగిటివ్ని చూస్తాం, పాజిటివ్ని చూడం. పాజిటివ్ చూడటం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మరీ 100% అందరి మీదకి పోయి యుద్ధాలు తీసుకొని, కత్తులు తీసుకొని వెళ్ళే పరిస్థితి నాది కాదు. నేను ఆ విధానాలకు నేను దూరం. నేను సాఫ్ట్గానే ఉంటాను. అట్లా నా జోలికి వస్తే నేను ఊరుకోను. ఇది క్లియర్. నా జోలికి నేను ఎవరిని వస్తే నాకు మనసు ఒప్పుకోదు. అంటే నేనేదో రాడికల్ లాగా లేదు ఇంకోటి నేను చేయను. నేను ప్రజాస్వామ్యయుతంగానే నేను ఇచ్చేస్తాను. అందుకని అది ఎవరైనా సరే పాజిటివ్గా థింక్ చేద్దాం, మంచిగా థింక్ చేద్దాం, అందరూ బాగుండాలని అనుకుందాం అనేటువంటిది నా అభిప్రాయం. సార్, ఎందరో మీడియా అధిపతులని ఇలా క్వశ్చన్ చేయలేము. ఎందుకు అంటే అధిపతులైనప్పటికీ కూడా వాళ్ళకి జర్నలిస్ట్ అప్రోచ్ ఉండదు. మీరు కాంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక సక్సెస్ మంత్ర, ఇది ఒక స్ఫూర్తి గాథ. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ప్రజల తరపున ఉంటారు అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఇలాంటి కథనాలు నిజంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిలదీస్తారా, ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సాధుజీ. ఇక్కడ దానికి అది ఒక చిన్న లైన్ ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ఏంటంటే, ఓకే ఇది ఖచ్చితంగా చేయదగిన వార్త, ఇది చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా తప్పదు కదా. మనం చెయ్యకపోతే మనల్ని జనం చూస్తారా? జనం చూడరు కదా. నువ్వు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు సాధు గారు? చెప్పు, ఒక మాట చెప్పు. నేను టు బి ఫ్రాంక్ సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. డైల్ న్యూస్ కానీ నేను కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది అసలు వ్యూయర్షిప్ కోసం రేటింగ్ కాదు. ఇది జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే టూ సైడ్స్ వాదన ఇన్సిడెంట్ కాబట్టి. నేనేమంటానంటే ఇన్సిడెంట్ జరిగింది అనుకో సార్, మరి ఇన్సిడెంట్ జరిగిందని చూపించాలి కదా. చూపించకపోతే, మాట్లాడకపోతే మనం ఉంటాం కదా, మనం ఉండం కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ చూపించకపోతే మనం చూస్తారు ఎవరన్నా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూపించాలి. అదే మీడియా. నువ్వు అవునన్నా కాదన్నా ఇంకోటన్నా చూపించాల్సిందే. అది అక్కడైనా సరే ఎక్కడైనా సరే. ఆ చూసే కోణంలో ఏంటంటే, మన పక్కన భజంత్రీలు ఉన్నారు. నేనేమంటే రాజకీయ నాయకులకు ఒక అంశం చెబుతా. వాళ్ళు ఏంటంటే చాలామంది అధికారం వచ్చిన వెంటనే, లేకపోతే వాళ్ళు కొంచెం పొలిటీషియన్ సక్సెస్ అయిన వెంటనే ఓ పక్కన కొద్దిమంది జారుతారనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నగా గంట తీసుకొని కొట్టేవాళ్ళు, తర్వాత క్లాప్స్ తోటి చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులకు చెవులు మారు మోగే విధంగా ఒక బెల్లు పెట్టారు. ఇట్లా పెట్టి నొక్కంగా మోగిద్ది అనమాట. ఇక ఆ చెవులు మొత్తం ఆ వినుసంపోయినటువంటి మాటలతో, ఆ ఆలోచనలతో వాళ్ళకి అసలు వాస్తవాలు మర్చిపోతున్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలకి, ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే 100% సక్సెస్ అవుతాడు. వాళ్ళు మాట్లాడేటువంటి భాష బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే వాళ్ళు అభివృద్ధి కాముకులుగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. నెగిటివ్ థింకింగ్ కంటే కూడా పాజిటివ్ థింకింగ్ చేయమని నా రిక్వెస్ట్.